నమస్తే, నేను మీ మధు. సీఎంలు విదేశీ పర్యటన అనేది చాలా కామన్ అయిన విషయం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లబోతున్నట్టు కొన్ని వార్తలైతే చెక్కలు కొడుతున్నాయి. మరి దావోస్ వెళ్ళడానికి గల కారణాలేంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నార్మల్ గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కామన్. కానీ ఇద్దరు కూడా దావోస్ వెళ్ళబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు దావోస్ ఎందుకు వెళ్తున్నారు సార్? దావోస్ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆర్థిక సదస్సు అనేది ఒకటి జరుగుతుంది దావోస్లో. ఆ సందర్భంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక టీం తోటి ప్రత్యేకంగా అక్కడ చేరుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వసతులు ఏంటి, వనరులు ఏంటి, పాలసీలు ఏంటి, వీటన్నిటిని ఆ వేదిక మీద వివరిస్తారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక అది. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి వెళ్తున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆల్రెడీ వెళ్ళొచ్చారు. ఆయన తొలిసారి వెళ్ళినప్పుడు ఆయన మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఆయనకి ఇంగ్లీష్ రాదు, అక్కడ ఏం చెప్తారు, ఈయన చెప్పేది ఆయనకి అర్థం కాదు, ఇట్లా రకరకాల కామెంట్లు చేశారు. సరే, ఆ కామెంట్లను పక్కన పెడితే అసలు ఇంగ్లీష్ అనేది రావాల్సిన అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనే సందర్భాలు చెప్పారు. ఫ్రెంచ్ వాడికి ఇంగ్లీష్ వచ్చా, జర్మనీ వాడికి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళు మరి ప్రపంచంలో ఏ విధంగా నిలబడగలిగారు, కమ్యూనికేషన్, ఓన్లీ కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్ అంతే తప్ప ఎక్కడో చదువుకొని వచ్చిన వాళ్ళకి, అమెరికాలో చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి జ్ఞానం ఉండదు. గ్రామాల్లో ప్రజలు ఏం కావాలి, ప్రజలకి ఆ జ్ఞానం ఉండదు. సో కాబట్టి ప్రజాప్రతినిధులకి ఇంగ్లీష్ లేదా ఇంకొక లాంగ్వేజ్ అనేది బార్ కాదు. పక్కా పల్లెటూరు నుంచి వచ్చాను నేను, పక్కా తెలంగాణ మాడతానని చెప్పారు రేవంత్ రెడ్డి. అనేక సందర్భాలు చెప్పారు. అయితే విచిత్రమైన పరిణామం ఏంటంటే దావోస్ ఆయన మళ్ళీ వెళ్తున్నారు ఇప్పుడు పెట్టుబడులు రాబట్టడానికి. ఇదే సమయంలో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అతనికి ఇన్విటేషన్ వచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికాలో ఉండే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇన్విటేషన్ రావడం అనేది మామూలు విషయం కాదు. దేశంలో ఉండేటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారికి ఇన్విటేషన్ వచ్చింది. అక్కడ నెక్స్ట్ 21వ శతాబ్దపు నాయకత్వం ఎలా ఉండాలి అనే దాని మీద మాట్లాడటానికి, దాని మీద అనేక మంది, ఆ డయాస్పోరా మీద అనేక మంది ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరూ వస్తారు పొలిటికల్గా. దానికి ఇన్విటేషన్ లభించింది రేవంత్ రెడ్డి గారు. అక్కడికి వెళ్తున్నారు ఆయన. దాని మీద మాట్లాడతారు. దాదాపు 4 రోజులు 3 రోజులు ఉన్నట్టుంది అది. ఆ 4-3 రోజులు అక్కడే ఉండి ఆయన మాట్లాడతారు. అంటే అంత గుర్తింపు ఆయనకు వచ్చింది. మరి ఆయనకి ఇంగ్లీష్ రాదంటున్నారు కదా, మరి ఎందుకు వచ్చింది? సో ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ పెరిగింది. మనం తెలుగులో మాట్లాడితే ఇమీడియట్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మిషన్ పెట్టుకుంటే మొత్తం వినిపిస్తుంది. హిందీలో మాట్లాడితే మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మిషన్ పెట్టుకుని వినొచ్చు. సో అది పెద్ద క్రైటీరియా కాదు. మీ ప్రజలకి ఏం కావాలి, 21వ శతాబ్దంలో ఎలాంటి నాయకత్వం ఉండాలి, ఇది దాని మీద అవగాహన కలిగినటువంటి లీడర్స్ ఉండాలి. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతుంది. ఆయన అట్ ద సేమ్ టైం దానికంటే ముందు దావోస్ వెళ్తున్నారు. దావోస్ వెళ్ళి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ని ఆహ్వానించడానికి వెళ్తున్నారు. ఆయన టార్గెట్ ఏంటి అని అంటే, ఆయన రైజింగ్ తెలంగాణ అనేది పెట్టుకున్నారు. ఆయన ట్యాగ్ అవుట్ పెట్టుకున్నారు, రైజింగ్ తెలంగాణ అనేది ట్యాగ్ పెట్టుకున్నారు. ఈ ట్యాగ్లో ఆయన ప్రమోషన్ చేస్తుంది ఏంటి, ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ సిటీకి లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ సిటీకి అన్ని రకాలుగా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ సిటీకి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. అక్కడే ఏఐ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని పెడుతున్నారు. రతన్ టాటా తర్వాత ఆనంద్ మహేంద్ర వాళ్ళతోటి ఆయన ఒక సపరేట్గా కమిటీని దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆనంద్ మహేంద్రకి ఆయన చైర్మన్గా కూడా ఇచ్చినట్టున్నారు. సో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అక్కడి నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి అక్కడ పెట్టుబడులు పెట్టమంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో బెంగళూరుని దాటిపోయేలాగా దూసుకుపోతుంది హైదరాబాద్లో. ఇక్కడికి కొత్తగా ఇన్వెస్టర్స్ని, పాలసీలు మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తెలంగాణ. అందుకే ఆయన రైజింగ్ తెలంగాణ అంటున్నారు. మాకు ఏ రాష్ట్రంతో పోటీ లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. మాకు పోటీ వల్ల ప్రపంచంతోటేనని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో అలాంటప్పుడు ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు తెలంగాణకి. ఈయన పోయి ప్రత్యేకంగా మీరు రండి అని చెప్పి బతిలాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్
తెలంగాణ ప్రజెంటేషన్ ఉంటే చాలు వచ్చేస్తుంది, పెట్టుబడులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కాకపోతే ల్యాండ్ సంబంధించినటువంటి అవైలబిలిటీ ఎంత ఉంది ఏంటి అనేది మాత్రమే చూసుకుంటారు ఇండస్ట్రీస్లో. ఆ మేరకు ఫ్యూచర్ సిటీలో చూపిస్తున్నారు ఆయన. ఫ్యూచర్ సిటీ రాబోయేటువంటి రోజుల్లో ఒకప్పుడు హైదరాబాదు, ఆ తర్వాత సికింద్రాబాదు, ఆ తర్వాత సైబరాబాదు, నెక్స్ట్ సైబరాబాద్ తర్వాత ఫ్యూచర్ సిటీ అను లైఫ్ అంతా అని చెప్పి చెప్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికి మచిలీపట్నానికి, ఓటరేవు మచిలీపట్నాన్ని అలాగే ఫ్యూచర్ సిటీని కలుపుతున్నారు. అలాగే 6 లైన్ రోడ్డు కలుపుతున్నారు. అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీకి 6 లైన్ కలుపుతున్నారు. అంటే 1.5 గంట లేదంటే గంటలో చేరేదానికి ఫ్యూచర్ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి మీకు అమరావతి చేరుకోవడానికి, అంటే ఫ్యూచర్ సిటీ నుంచి. సో అందుకే మీకు తెలంగాణని మూడు భాగాలుగా చేసి దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి సదస్సులు ఆయన అదే చెప్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో కూడా అదే చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఆ పారిశ్రామిక సదస్సుల సందర్భంగా కుదిరినటువంటి ఒప్పందాలని వంట మనుషులతో కుదుర్చుకున్నారు ఒప్పందాలని చెప్పి కేసీఆర్ గారు కామెంట్ చేస్తున్నారు. కానీ మరి ఆయన కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సదస్సులకే వెళ్ళి ఒప్పందాలు కుదుర్చుకున్నారు కదా. అఫ్ కోర్స్ ఆయనకు నచ్చకపోవచ్చు, కానీ ఆయన పెట్టుబడులు తీసుకొస్తున్నారు. గత ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ అని చెప్పి మనం విన్నాం న్యూస్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి పోయి ఫ్యూచర్ సిటీని తెలంగాణని ఏ విధంగా మేము డెవలప్ చేయబోతున్నాం అనేది ఒక విజన్ తయారు చేశారు. ఈ మధ్యకాలంలో విజన్ 2047 ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తయారు చేశారు. అక్కడ కూడా తయారు చేశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఢిల్లీలో కూడా భారతదేశం యొక్క విజన్ వికసిత భారత్ 2047 అని చెప్పి ఆయన విజన్ తయారు చేశారు. ఈ విజన్ సాకారం కావాలంటే కనుక ఖచ్చితంగా ఈ దావోస్ లాంటి వేదికలను ఉపయోగించుకోవాల్సింది. ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇన్సెంటివ్స్, పాలసీలు, ఇవి ఎలా ఉన్నాయనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నచ్చితే కనుక వాళ్ళు వచ్చి ఇక్కడ నెగోషియేషన్స్ చేస్తారు ప్రభుత్వంతో. అప్పుడు పెట్టుబడులు వస్తాయి, తత్కారణంగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది టార్గెట్. సో వీళ్ళిద్దరూ వెళ్తున్నారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఏంటి స్వర్ణాంధ్ర అంటున్నారు, లేదంటే గేట్వే ఆఫ్ ఈస్ట్ అంటున్నారు. ఇట్లా రకరకాల పేర్లతో ఆయన 2029 విజన్, 2047 విజన్ ఆయన 2 తయారు చేశారు. ఆడ బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను అంటున్నారు ఆయన. మీరు రండి 99 పైసలకి ల్యాండ్ ఇచ్చేస్తాను అంటున్నారు. బ్లాంక్ చెక్, వాటర్ ప్రాబ్లం లేదు. తర్వాత రైల్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, తర్వాత సీ కనెక్టివిటీ ఉంది, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. ప్లస్ కొత్తది మన కొత్త రాజధాని, కొత్త రాష్ట్రం, మీకు ఏం కావాలనో అది మీరు చేసుకోవచ్చు, మీకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేము పెట్టాము, ఇవన్నీ చెప్తున్నారు. సో ఆయన పాలసీలో ఆయన చెప్తారు అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి అనేది. మొత్తం సీ కోస్ట్ ఉంది. సీ కోస్ట్లో దాదాపు 50 ఓడరేవులు కట్టబోతున్నారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే గ్రీన్ ఎనర్జీ, దాని మీద టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీ, డ్రోన్స్ టెక్నాలజీ, ఇవన్నీ అక్కడ చెప్తున్నారు. అనేక పాలసీలు, దాదాపు 25 పాలసీలను తయారు చేస్తారు అక్కడ. ఆ 25 పాలసీలను అక్కడ ప్రొజెక్ట్ చేస్తారు. తద్వారా మీకు పెట్టుబడులు రాబోయేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే చంద్రబాబు గారికి ఒక బ్రాండ్ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు కొత్తగా సీఎం అయినప్పటికీ హైదరాబాద్కు తెలంగాణకు ఒక బ్రాండ్ ఉంది. సో కాబట్టి అది ఎడిషన్, ఆయనకి అడ్వాంటేజ్. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్. ఆయన బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది. ఇక్కడేంది తెలంగాణ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడుతుంది. ఓవరాల్గా వీళ్ళిద్దరు ఏమేంటి 2047 దిశగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఉద్యోగాలు పెంచడం, ఉపాధి అవకాశాలు పెంచడం. ఆ విషయంలో ఎవరు అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. సో కాబట్టి ఎవరు ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తారు అనేది అక్కడ తేలబోతుంది. సో అక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడికి లోకేష్ గారు కూడా వెళ్ళారు, నారాయణ గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ ఒక టీం, ప్రత్యేకమైన టీం వెళ్ళారు. ఇక్కడ కూడా వెళ్తారు. బట్టి విక్రమార్క కూడా వెళ్ళే అవకాశం ఉంది. గతంలో వెళ్ళారు ఆయన. మరి రేవంత్ రెడ్డి గారితో వెళ్తారో లేదు కానీ మరి ఈసారి మొత్తం మీద అక్కడ ఒక రకమైనటువంటి పెట్టుబడులు రాబట్టేటువంటి బిజినెస్ అనుకోవాలి. సో ఏదేమైనా సరే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే దావోస్కి అయితే వెళ్తున్నారు. మరి దావోస్ నుంచి వస్తూ ఎటువంటి పెట్టుబడులు తెస్తారు, మరి ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.